కడప జిల్లా మైదుకూరులో 2021 నుండి 2026 వరకు సర్పంచ్లుగా పనిచేసిన వారికి మాజీ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్లకు సన్మానం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉద్దేశాన్ని అభినందించారు. ప్రజా జీవితంలో అన్నింటికంటే క్లిష్టమైన బాధ్యతాయుతమైన పదవి సర్పంచ్ పదవేనని అన్నారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా సర్పంచ్ని అడుగుతారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అవినాష్ రెడ్డి గారు, మరి పంచాయతీ యొక్క సర్పంచులు దాదాపు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత మరి ఈరోజు వారి పదవి సందర్భంగా మరి వారికి సముచిత గౌరవం ఇవ్వాలా, అన్ని రకాలుగా వారి యొక్క సేవలు 5 సంవత్సరాలు ప్రజలు ఉపయోగించారు. మరి అదేవిధంగా వారి సేవలు పంచాయతీలకు అయిపోయినా కూడా ఆ గ్రామంలో అన్ని రకాల సేవలు అందించడానికి మీరంతా చిత్తశుద్ధితో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్లలో పంటల బీమా ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో 7,800 కోట్ల రూపాయలు పంటల బీమా 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అందించింది. అదే ఈ ప్రభుత్వం వచ్చినాక 22 మాసాలైంది. 2 సంవత్సరాల పూర్తిగా అవస్థ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో పంటల బీమా ఎంత ఇచ్చారన్నా 0 ఒక్క రూపాయి పంటల బీమా ఇవ్వాలి. ఇప్పుడు దాకా పంటల బీమా ఎంత రావాలో తెలుసా మీ అందరికీ? రైతులకు 3,000 కోట్ల రూపాయల పంటల బీమా రైతులకు రావాలా. ఈ 2 ఏళ్లకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రైతులకు ఇప్పటికీ అందిన పరిస్థితి మనం చూడలేదు. రైతు భరోసా డబ్బులు రంగంలో కేంద్రం ఇచ్చే తప్ప రాష్ట్రాలు చెప్పిన మాట నిలబెట్టుకోని పరిస్థితి మనం చూస్తాం. ఈ రకంగా ఏ ఒక్కరికి రైతులకు, మహిళలకు, పిల్లలకు ఏ ఒక్కరి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రజల్లో మార్పు మొదలైంది. ఖచ్చితంగా మనలో మరింత చైతన్యం రావాలా, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకుని రావాలా. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా ప్రతిష్టాత్మకంగా మనందరం కూడా తీసుకొని మొన్నటికంటే గతం కంటే భిన్నగా పెద్ద ఎత్తున సర్పంచ్ స్థానాలు, జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు, కౌన్సిలర్ స్థానాలు అన్ని మనం కైవసం చేసుకునే దిశగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి పేరున మీ అందరికీ మనవి చేస్తూ, ముఖ్యంగా మీలో చాలా మందికి మళ్ళీ అవకాశం రావచ్చు, లేకుంటే కొత్త వాళ్ళకి అవకాశం రావచ్చు. ఎవరికి అవకాశం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టుకునే దిశగా మనందరం కూడా పోరాడాలని, కష్టపడాలని చెప్పి పేరున మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరొకసారి 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి ఇవాళ పదవి విరమణ పొందుతున్న నా సర్పంచ్ అన్నలకు, అక్క చెల్లెమ్మలకు